భారతీయ జనతా పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ఎమ్మెల్యే పాల్శంకర్ బీజేపీ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక 1950వ దశకంలో భారతీయ జనసంఘ పేరుతో ప్రారంభమైన 1980లో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిందని అన్నారు. నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన ఘనత భారతీయ జనతా పార్టీదని అన్నారు. ప్రపంచ ప్రజాస్వామిక దేశాల్లో అన్నిటికన్నా అతిపెద్ద రాజకీయ పార్టీగా నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న కళ మన భారతదేశం వైపు చూస్తున్నాయని అన్నారు. అన్నాడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను చూసి సహించలేక కొందరు మహానుభావులు భారతీయ జనతా పార్టీని స్థాపించారని అన్నారు. వారి కోరిక నేడు నెరవేరిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దేశ సరిహద్దులో ఉన్న సైనికులతో సమానంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నారని అన్నారు. క్రమశిక్షణ, నిబద్ధతకు, దేశభక్తికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సజీవ ఉదాహరణ అని అన్నారు. 1951లో జనసంఘ్ పార్టీగా ప్రారంభమై జనతా పార్టీగా రూపాంతరం చెంది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు భారతీయ జనతా పార్టీగా ప్రపంచంలోనే 13 కోట్ల సభ్యులు గల ఏకైక ప్రజాస్వామ్య దేశాలలో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా పెంపొందించారో దేశ ప్రజలందరికీ తెలుసు. ప్రపంచమంతా కూడా